సప్తగిరి ప్రసాద్ గారి దగ్గరికి కేసులు ఏవి కూడా భవిష్యత్తులో నిలబడే అవకాశం లేదు. సప్తగిరి ప్రసాద్ గారు యూట్యూబర్ ప్రశ్నారావణ్కి 18వ తేదీ వరకు రిమాండ్ అండి. ఆయనకి ఏంటంటే మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారంట. ఏ రకమైన సంబంధాలు ఏంటనేది సరే ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ అడుగుతారు, అప్పుడు బహుశా అవన్నీ బయటికి రావచ్చు. ఆయన ఒక దళిత క్రైస్తవ సభ జరిగింది ఎక్కడ ఏలూరులో, దాంట్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థ మీద, పదవుల్లో ఉన్న వారి మీద కూడా అభ్యంతరకర, అసభ్యకర, దుర్భాషలతో కూడిన వ్యాఖ్యలు చేశారు. ఇది సరే. ఆ తర్వాత ఏంటంటే ఈ గన్నవరంలో జనసేన నాయకుడు ఒక ఆయన గరికపాటి శివశంకర్ గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన మీద బిఎన్ఎస్లో సెక్షన్ 152, ఇంతకుముందు దేశద్రోహం అనేవాళ్ళం, అది కూడా పెట్టారు. ఉపా చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈయన దర్యాప్తుకు సహకరించట్లేదు. తనకి మావోయిస్టులకు ఉన్న సంబంధాల గురించి కాసేపు చెప్తాడు, కాసేపు చెప్పట్లేదుట. ఏంటంటే ఒక యూట్యూబర్గా ఉంటూ మావోయిస్టులతో సంబంధాలు అండ్ మావోయిస్టులకి సానుభూతి వచనాలు పలుకుతూ వీడియోలు చేయటం, ఇదంతా పోలీసులు చెప్పినట్టు దేశద్రోహం కిందకే వస్తుందిగా. పోలీసులు చెప్పినట్టండి సార్. ముందుగా సార్ మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సార్. అంటే ప్రశ్నారావణ్ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఈ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ లో ఈ భావాన్ని స్వేచ్ఛగా చెప్పుకునేటువంటి అధికారం ఉంది, దాన్ని ఎవరు కాదనిలే. అదే రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాస్ 2లో నీ నోటికి ఎంత వస్తే అంత, నువ్వు ఎంత పడితే అంత, ఎదుటి వారిని డిఫైన్ చేసే విధంగా డిఫర్మేటరీగా మాట్లాడడానికి కూడా నీకు హక్కు లేదు. నీకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛను ఉపయోగించుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదు. ఇప్పుడు యూట్యూబ్ రావణ గురించి ప్రపంచమంతా తెలిసిన వ్యక్తే విషయమే. వైసీపీ నాయకులు డబ్బులు వేస్తే డబ్బులు తీసుకొని కేవలం పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ పైన ఆరోపణలు చేయటం, నెలకు 3 లక్షల రూపాయలు అతని ఖాతాలో డబ్బులు జమ అవుతుంది. నా దగ్గర పక్కా ఎవిడెన్స్ ఉంది, ఫిక్స్డ్ ఎవిడెన్స్ ఉంది. ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం రేపు పొద్దున కోర్టులో. మీరు ఏదో ఒక ఛానల్, యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని నోటికి ఎంత పడితే అంత మాట్లాడుతూ చూస్తూ ఊరుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. మీరు సింపుల్ ఎగ్జాంపులే చెప్తా. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఊపా కేసుని పక్కన పెడితే నిన్న జరిగినటువంటి మీరేది చెప్పారు కదా దళిత క్రైస్తవుల సభ అనేసి, ఆ సభలో ఆయన మాట్లాడిన తీరును ఒకసారి చూడండి. అతని బాడీ లాంగ్వేజ్, అతను మాట్లాడితనము ఎట్లుందో చూడండి. ఒక జర్నలిస్ట్ గా ఎంత హుందాగా నీ ప్రెజెంటేషన్ చేయాల. ఎస్, దళిత క్రైస్తవులకు అన్యాయం జరిగింది, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాను, ప్రశ్నిస్తాను అనే రకంగా మాట్లాడి నేను ఎవరు వద్దంటారు? ఏదో పూనకం వచ్చి ఊగిపోయినట్టు పవన్ కళ్యాణ్ నీ నోట్లో అని డబుల్ మీనింగ్ రకంగా ఏమైనా ఒక జర్నలిస్ట్ స్థాయికి తగిందేనా? నేను మాట్లాడడానికి కూడా ఈ డయాస్పన్ నాకే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ విధమైన మాట్లాడచ్చు. ఇప్పుడు దారిని పోయే దాన్నయ్యా, ఏబిసిడీలు రానోడు, తాగుబోతూ కళ్ళు దాగే విధవ మాట్లాడితే దర్ ఇస్ ఎ మీనింగ్. బీయింగ్ ఏ జర్నలిస్ట్ నువ్వు మాట్లాడచ్చు ఆ రకమైన భాష. ఆ కళ్ళు తాగేవాడికి నీకు ఏం తేడా ఉంది? మరి రోడ్డు పైన తాగి తందనాలు ఆడేవాడికి నీకు ఏం తేడా ఉంది? నువ్వు మాట్లాడే భాషకి, నువ్వు మాట్లాడే దీనికి ఏదైనా ఉంటుంది. ఎస్, నేనే చెప్తున్నా కదా, జర్నలిస్ట్ గా నీకు హక్కు ఉంది, ఒక యూట్యూబర్ గా నీకు హక్కు ఉంది. నిలది ఎట్లా మాట్లాడాల? ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, ఈ ప్రభుత్వాన్ని పడగొడతాం, ప్రజల్ని సమీకరిస్తాం, ఈ రకంగా మాట్లాడు, ఈ రకంగా చైతన్యవంతులు. ఏదో అక్కడ ఉన్న సభలో ఉన్న వాళ్ళు ఏదో 4 ఏళ్ళు వేసేసినారు, 4 చప్పట్లు కుట్టేసినారు అని చెప్పేసి నువ్వు రెచ్చిపోయి బూతులతో రెచ్చిపోతే ఇప్పుడు మాట్లాడు. దళిత క్రైస్తవులకు అన్యాయం జరిగింది, నిలదీస్తాం, ప్రజా పోరాటం చేస్తాం, ప్రజల్లో కొత్తమంది మాట్లాడి నేను ఎవరు వద్దానరబ్బా. ఇప్పుడు చెప్పారు కదా మీరు ఊపా చట్టం కింద రిమాండ్ రిపోర్ట్ అనేసి. ఆ రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు ఇచ్చినటువంటి లింక్, ఆడియో లింక్స్ ఇంకా కూడా ఉన్నాయి యూట్యూబ్ లో.
ఆ గన్నవరంలో జనసేన కార్యకర్త ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసి రిజిస్ట్రేషన్ ఎఫ్ఐఆర్లు ఆ లింక్స్ అన్ని కూడా మెన్షన్ చేసింది. సనాతన ధర్మ ఆయన మాట్లాడింది ఆ యూట్యూబ్ రావణ్ మాట్లాడినటువంటి మాటలు ఆ యూట్యూబ్ లో సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ ఆడవాడిన భాష పచ్చి బూతులు ఆయన మాట్లాడున్నాడు. సొంత రాజ్యంలో తరిమించుకున్న రాముడు దేవుడు అని అంటే ఎలా ఉంటుంది? ఇదా నీకు అవసరమా? ఒరే నా కొడక, రామాయణంలో సీతని వదిలేసిన రాముడు గురించి చెప్తే చూపించిన నువ్వు ఈ రోజు అగ్ని ప్రవేశం చేయించావరా నా కొడక. నేను మాట్లాడింది కాదు, రావణు యూట్యూబ్ లో తన ఛానల్లో మాట్లాడే మాటలు. సీతను వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భక్తులు వాళ్ళ భార్యలు ఎంతమంది అగ్ని ప్రవేశం చేయిస్తారని చెప్పి రోడ్డు మీద అడగరా నా కొడక. ఇదే ఆ భాష? మతాల మధ్య చిచ్చు పెట్టడం కాదా ఇది? నేనేం చెప్తానంటే, ఈ ఛానల్ పెట్టుకున్నావు, ఏం చెప్పేది నిలదే మా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించు, మేమేదో తప్పు చేస్తే నిలది. మేమేం ఆకాశం నుండి ఊడిపడిన దేవుళ్ళమేం కాదు. అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ లో చిన్న అడ్మినిస్ట్రేటివ్ తప్పులు జరుగుతాయి. తప్పు జరిగితే తప్పు చేసేవారిని నువ్వు కన్స్ట్రక్టివ్ నిలది. అదే కదా నీ జర్నలిజం విలువ అంటే. అది వదిలిపెట్టేసి నా కొడక ఇవన్నీ అవసరమా? రాముని నా కొడక అనటం, పవన్ కళ్యాణ్, ఈజ్ ఇట్ నెసెసరీ ఫర్ యువర్ యూట్యూబ్ ఛానల్? ఇది మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టడం కాదా? చిచ్చు పెట్టడం కాదా? అదేమని అడిగితే కొందరు త్రిబులార్ అట్ట మాట్లాడాడు, ఈయన ఎట్ట మాట్లాడాడు. మరి తప్పు ఎవరు చేసినా తప్పే, నేను కాదనట్లేదు. యూ ఎస్టాబ్లిష్ కంప్లైంట్ విత్ ఆల్ రిలవెంట్ ఎవిడెన్స్. అడిషనల్ డీజీపీ సీతారామాంజనేయుల్ని అరెస్ట్ చేసింది ఈ ప్రభుత్వమే.